హల్లెలూయ. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని నామం ఘనపరచబడును గాక, దేవుడు మహిమపరచబడును గాక. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. మనమందరం తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలతో పాటు హృదయాన్ని ఉంచుకుందాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీరు అన్నారు ప్రభా, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ఉంటారు, ఒక మనసుతోటి పెడతారు, వారి మధ్యలో నేను ఉంటాను మీరు అన్నారు. మేము నమ్ముతున్నాం ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో తండ్రి మీకు వాక్యమును ప్రభా మేము సమీపిస్తూ ఉండగా ప్రభు మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలములను గూర్చి ఆ సమయంలో గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీది లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వస్తున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య, వందనాలు, స్తోత్రాలు నాయన. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, వాక్యము మీది నాయన, మాట్లాడువారు మీరు. వాక్యములో ఉన్నటువంటి ప్రతి సత్యము కూడా బయలుపరుచువారు మీరు. నేను మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. అల్పుడను బలహీనుడను ఈ మాత్రము జ్ఞానం లేనివాడను ప్రభా. నన్ను మీకు సులువ సాటును మరుగు చేయండి. నా జ్ఞానం అంతా మీరు తీసివేయండి. ఈ సమయంలో మీరు మాత్రమే నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభా మీరే వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మాకు మంచి ప్రత్యక్షత కలిగించండి ప్రభా. తండ్రి మీకు ఆ ప్రత్యక్షత ద్వారా తండ్రి మేము జీవించటకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. పైన వారము ఇదే అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఇందులో నుంచే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి సారి ఇదే అధ్యాయం మనం చదువుకున్నాం. పోయిన వారము కంటిన్యూషన్లో ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మనం ధ్యానించే వర్తమానం హఠాత్తుగా రహస్యముగా సంఘము వెళ్ళిపోవుట అనే వర్తమానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, పోయిన వారము మనము మీకు అందరూ కూడా గుర్తుందని అనుకుంటున్నాను. మనం ఏం ధ్యానించాము, ఎందుకంటే ఆ సమయం అనేది ఎవరికి కూడా తెలియదు. ఆయన వచ్చేది ఎలా వస్తాడని సెలవిచ్చాడు. ఎలా వస్తాడని వాక్యం సెలవిస్తున్నది. ఎలా వస్తాడట ఆయన వాక్యంలోనే ఉంది. హల్లెలూయా. మనసు ఇక్కడ పెట్టండి. హల్లెలూయా. వాక్యం మనం చదువుకున్న వాక్యంలోనే ఉంది. ఆయన ఏ రీతిగా వస్తాడో. నిజమేనా? అక్కడ ఏముందండి? అది 2వ వచనం చదవండి. మళ్ళీ మీరు మర్చిపోయారు. చూడండి. పోయిన రానులు చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. చూడండి. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని
మీకు బాగుగా తెలియను. ఆమేన్. అంటే ఎట్లా వస్తుందట? ఇట్ ఈస్ సీక్రెట్. అంటే అదేంటిది? దొంగ వచ్చేది ఎట్లా వస్తాడు అనేది చెప్పి రాడు అని మనకు తెలుసు. పైన మనం విన్న సంగతులు ఇవన్నీ కూడా ఇటువైపు చూడండి. ప్రజలు ఎటున్నారు? దొంగ వచ్చినప్పుడు చెప్పి రాడు. నిజమేనా? ఒకవేళ చెప్పి వచ్చినట్లయితే మనం సిద్ధంగానే ఉంటాం. నేను ఈరోజు వస్తున్నాను మీ ఇంటికి దొంగతనం చేసేదానికంటే మనం ఎట్లుంటాం? రెడీగా ఉంటాం. కానీ ఆయన అంటే అర్థం ఏంటంటే ఆ సమయం అటువంటిది. దాని అర్థం అంటే అర్థం ఏంటంటే ఎవరు కూడా ఆ సమయంలో సిద్ధపడి ఉండలేరు ఆ సమయం. కానీ దాని అర్థం ఏంటంటే ఆ దొంగ సమయం వల్లే నేను వస్తానంటే చెప్పి వచ్చే సమయం కాదని అర్థం. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అది ఫలాని సమయంలో నేను వస్తాను అని చెప్పి రావడం అనేది కాదు. అందుకని బైబిల్ చెప్తుంది, ఏ దినమున మీ ప్రభు వస్తునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండి సిద్ధపడండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ దినాన వస్తాడు, ఈ దినాన వస్తాడు పత్రికలలో ప్రకటన చేసేది లేదు. నిజమేనా? స్టేట్మెంట్ అని ఇచ్చేది ఏమీ లేదు. యేసుప్రభు వస్తున్నాడు అండి వచ్చే వారం అనేది ఇట్లా రాడాయన. అంటున్నారా? ఏ టీవీలలో ఈ దినాన యేసుప్రభు వస్తున్నాడండి అని ప్రపంచానికి ఇది ఒక నోటిఫికేషను, ఒక వార్త అనేది చెప్పి రాడాయన. అంటున్నారా? ఎందుకంటే ఆయన వచ్చే సమయం ఎటువంటిదంటే అది దొంగ వల్లే ఆయన వచ్చును. అది సీక్రెట్ అని మనకు అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఈయన ముందుగానే చెప్తున్నాడు. ఆయన సీక్రెట్గా ఆయన వస్తాడంటే అర్థం ఏంటంటే రేపో ఎల్లుండో ఎప్పుడో సమయం మనకు తెలియదు కనుక మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని అర్థం. ఆమేన్ కదా? ఎల్లవేళలా మీరు సిద్ధంగా ఉండండి. దేనికోసము? దేనికోసం సిద్ధంగా ఉండాలి? ఎదుర్కొనే దానికి. ఆమేన్. ఎవరిని ఎదుర్కోవాలి? ఎవరిని ఎదుర్కోవాలి అంటే నువ్వు ఎలా సిద్ధపడాలి? ఎదుర్కోవాలంటే ఏమి కలిగి సిద్ధపడాలి? దేవుని స్తోత్రం. ఆయనను కలిగి సిద్ధపడాలి. మరో మాటలో దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధ వస్త్రాలంటే పరిశుద్ధ వస్త్రం కూడా ఏమై ఉన్నది? పరిశుద్ధం అంటే ఏమై ఉన్నది? పరిశుద్ధం అంటే వాక్యమే. నీతి వస్త్రం అంటే ఏదో కాదు. నీతి వస్త్రం అంటే దేవుని వాక్యమై ఉన్నది. కనుక ఇవన్నీ ధరించుకొని సిద్ధంగా ఉండవలసింది. ధరించుకొని సిద్ధంగా ఉండి ఎదుర్కొనే దానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండమని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్. దాని అర్థం అది ప్రియులారా. అందుకనే ఈ వాక్యము రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే చూడండి ఎంత క్లారిటీ ఉంది వాక్యంలో. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగా తెలుసు. మీకు తెలుసు అని అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. తెలిస్తే ఇంకే సంతోషం, మీరు సిద్ధంగా ఉంటారు. తెలియని వాళ్ళకే తెలియదు, తెలియని వాళ్ళకి అర్థం కాదు. తెలిసిన వాళ్ళకి మాత్రం వాళ్ళు సిద్ధంగానే ఉంటారు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా చూడండి, వాక్యం తెలియని వాళ్ళకి, ప్రత్యక్షత లేని వాళ్ళకి ఏమాత్రము దేవుని వాక్యం అర్థం కాదు. అందుకే వాక్యం అర్థం కావాలంటే ప్రత్యక్షత కావాలా. చదవడం కాదు, వినడం కాదు, కానీ అందులో వాక్యంలో ప్రత్యక్షత అనేది కావాలా. అది ఎవరికి అర్థమవుతుంది? అందరికీ కాదు. దేవుడు ఎవరైతే ఏర్పరచుకున్నాడో వారికి మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాడు, లోకస్తులు ఏమనుకుంటారు అని మనం కూడా అది కూడా విన్నాం. ఇక్కడది ఏ వచనంలో? 3వ వచనంలో లోకస్తులు ఏమనుకుంటారండి? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని వాళ్ళు చెప్పుకుంటారు కదా. లోకస్తులు ఏమనుకుంటారట? భయం ఏమీ లేదండి. కొనుచుంటారు వాళ్ళు. కొనుచుండగా చూడండి, లోకస్తులు భయము నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని కొనుచుండగా అని. దాని ఇంకా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. నాశనమే. ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా లేరండి. సిద్ధంగా లేని వాళ్ళకి నెక్స్ట్ వచ్చేది ఏంటిది? నాశనమే. మనం బైబిల్లో చాలా కాలంలో చూస్తున్నాం. నూహు కాలంలో చూసాం, సిద్ధంగా లేని వాళ్ళు నాశనం అయిపోయారు.
లోతు దినాల్లో కూడా సిద్ధంగా లేను, నాశనం అయిపోయినారు. సేమ్ అదే రీతిగా ఈ మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో కూడా అదే రీతిగా వాక్యం ఉన్నది. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే వాక్యము మీరు కలిగి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఆమేన్. అర్థం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఎట్లా అన్నాడు ఆయన, లోకులు నెమ్మదిగా ఉన్నది, ఏమీ భయమేమీ లేదు. అందుకనే మనకు దేవుని భయం కావాలా. ఎంతమందికి అర్థమైంది? దేవుని భయం ఉంటే అన్ని విషయాల్లో జాగ్రత్తగా జీవిస్తారు. దేవుని సరికి రావడంలో జాగ్రత్త ఉంటుంది, బైబిల్ చదవడంలో జాగ్రత్త ఉంటుంది, ప్రార్థన చేయడంలో జాగ్రత్త ఉంటుంది, దేవుని కొరకు జీవించడంలో జాగ్రత్త ఉంటుంది. విశేషమైన జాగ్రత్త కలిగి ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. మామూలు జాగ్రత్త కాదు, దేవుని పట్ల విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలా. జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. చూడండి, ఆయనే వచ్చే సమయం ఇవ్వాలని అన్నట్టుగా మనం సిద్ధం కావాలా. నిజమేనా? ఇప్పుడే ఆయన వస్తున్నాడు అంటే అర్థమైంది, ఆయన ఇప్పుడే వస్తున్నాడు అని నీకు తెలిసినట్లయితే ఇప్పుడే సిద్ధంగా ఉంటావు. నిజమేనా? అంటే అర్థం ఏంటంటే ఆ సమయం మీకు తెలియదు కనుక మీరు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండండి. వచ్చేదాకా అంటే బుద్ధిగల కన్యకల్లాగా. దేవుని స్తోత్రం. బుద్ధిగల కన్యక నూనెను కలిగి నూనెను నిండుగా నింపుకొని సిద్ధంగా ఉన్నది. సిద్ధులలో ఏమి నింపుకున్నది? ఏమి నింపుకున్నది? నూనె నింపుకున్నది. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నది, దేవుని వాక్యము కలిగి ఉన్నది, మరో మాటల వర్తమానము కలిగి ఉన్నది. ఇవన్నీ కలిగి సిద్ధపడి ఉన్నది. ఎందుకంటే తెలుసు ఎప్పుడైనా నేను సిద్ధమే దేవుని కోసము, ఆయన ఎదుర్కొందానికి అన్నట్టుగానే బుద్ధిగల కన్యక ఉన్నది. అర్ధరాత్రి వేళ కేక వినబడిందని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? హల్లెలూయా. అర్ధరాత్రి వేళ కేక వినబడినప్పుడు ఏమైంది? ఎవరైతే బుద్ధి కలిగి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. ఈ సిద్ధంగా లేని వాళ్ళు కూడా కన్యకలే. వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. కానీ చూడండి, మీరు గమనించండి, నువ్వు కన్యకగా జీవించినంత మాత్రాన అర్థమైందా? నూనె లేకపోతే, సిద్ధపాటు లేకపోతే ప్రయోజనం లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఆయన ఈ వాక్యం ఎందుకు ఇట్లా ఈ రీతిగా మాట్లాడుతున్నాడంటే మీరు ఎరిగినవారు, మీరు తెలుసుకున్నవారు, మీరు మరీ జాగ్రత్తగా ఉంటారు. లోకులు మాత్రం ఈ రీతిగా ఉంటారు, కానీ మీరైతే జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాడు ఆయన. అర్థం కాలేదా? ఆమేన్. అందుకని 5వ వచనం ఆ మాట చెప్తున్నాడు. చూడండి 5వ వచనం చూడండి దయచేసి. మీరందరూ చూడండి, మీరేమై ఉన్నారట? ఎంతమంది చెప్తున్నారు? హల్లెలూయా. ఎంతమంది చేతులు ఎత్తున్నారు? మీరందరూ చీకటి సంబంధులు కాదు, మీరందరూ వెలుగు సంబంధులై ఉన్నారు. మరో మాటలో వెలుగంటే దేవుని వాక్యమై ఉన్నది కనుక మీరు వాక్యం కలిగి వెలిగించబడిన వారై ఉన్నారు. చీకటి కార్యాలు వదిలేసినారు, లోకపు కార్యాలు వదిలేసి ఉన్నారు. మీరు దేవుని వాక్యమును కలిగినారు, వెలిగించబడ్డారు, వెలుగు సంబంధులై ఉన్నారు. చూడండి, అందుకని ఆయన అంటున్నాడు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. ఆమేన్, ఆమేన్. చూడండి, వెలుగంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి సూచన. నిజమేనా? యేసుప్రభు ఈ మాట చెప్పలేదా? నేనే వెలుగునై ఉన్నానని చెప్పాడు లేదా? హల్లెలూయా. నేనే వెలుగై ఉన్నానని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగైనప్పుడు మన ఆయన ఏమన్నాడు? మీరు వెలుగు సంబంధులు అన్నాడు. వెలుగు సంబంధులు అని అర్థమైంది, మీరు కూడా యేసుక్రీస్తు సంబంధులు అని అర్థము. యేసుక్రీస్తు వెలుగై ఉన్నప్పుడు మీరు కూడా ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అని వాక్యం మనకు తేటగా చూపెడుతున్నది, గ్రహింపజేస్తున్నది. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులు అన్నాడు, పగటి సంబంధులు అన్నాడు. ఇంకా మనము రాత్రి వారము కాము. చూడండి, చీకటి వారు కాదు, రాత్రి వారు కాదు. అంటే అర్థమైంది, వీళ్ళు ఎప్పటికీ వెలుగు సంబంధులుగానే ఉంటారు, వెలుగును కలిగి మాత్రమే జీవిస్తారు. మరో మాటలో వాక్యము కలిగి జీవిస్తారు. వెలుగంటే ఈ కాలానికి దేవుని వాక్యమై ఉన్నది, ఈ కాలానికి దేవుని వర్తమానమై ఉన్నది. చివరి కాలంలో అది ఈ కాలం వర్తమానం కాదా? కాదా? హల్లెలూయా. ఈ కాలపు వర్తమానమే వెలుగు వాక్యమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక మీరు ఎలా ఉండాలి? చీకటి వారు కారు,
మీరు వెలుగు సంబంధులు, తర్వాత పగడి సంబంధులు అన్నాడు ఆయన. తర్వాత ఇంకేమన్నాడు? మీరు మత్తులుగా ఉండరు. తర్వాత వాక్యం చెప్తుంది చూడండి. కావున ఇతరుల వలె నిద్రపోక, చాలండి. మీరు ఎలా ఉండాలి? ఎంతమందికి అర్థమైతే చెవులు పెట్టండి. హల్లెలూయ. కావున చదవండి. కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెలకుగా ఉండాలండి. ఎప్పటికీ మెలకుగా ఉంటే చూడండి, ఎప్పుడు దొంగ వచ్చినా రెడీగానే ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రభువు వచ్చినా, ఎందుకంటే ప్రభువు రాకడ ఏ రీతి ఉంటుందని చెప్పాడు ఆయన? దొంగవలే. నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? మాట అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తాలా, హామని చెప్పాలా? హల్లెలూయ. ఆయన ఎట్లా వస్తాడట? దొంగవలే. అంటే చెప్పి రాడు అని అర్థము. ఇంకా అర్థం ఏంటంటే ఏ సమయంలోనైనా వచ్చినా కానీ మీరు మెలకుగా ఉండి, పగటి సంబంధులుగా ఉండి, వెలుగు సంబంధులుగా ఉండి, సిద్ధపడి ఉండి అని ఎదుర్కోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మీరు మత్తుగా ఉండొద్దు. చూడండి ఇక్కడ ఏమన్నాడు ఆయన? కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. మనము నిద్రపోని వారం మెలకు ఉండి వాళ్ళము కనుక ఇతరులాగా ఉండకండి. నిద్రపోయే ఆ జీవితాలు మనకు వద్దు. నిజమేనా? నిద్రపోవడం అంటే అర్థమైంది? మీకు కళ్ళ మూసుకొని నిద్రపోవడమా? అర్థం వేరు. నిద్రపోవడం అంటే జీవితంలో ఎట్లా ఉన్నారంటే చీకటి సంబంధాలుగానే ఉంటుంది జీవితం అంతా కూడా. నిద్రపోవడం అంటే దేవుని వాక్యము విన్నా కానీ వాక్య ప్రకారం జీవించకపోవడం. నిజమేనా? అందుకని ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఆయన ఏమంటాడు గుర్తుందా? నిద్ర నుంచి మేలుకోమంటాడు ఆయన. ఆమేన్. నిద్ర అంటే నిద్ర ఆత్మీయంగా మీరు ఎట్లా ఉన్నారంటే ఆత్మీయంగా మీరు మెలకువలేరు. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు వాళ్ళు కునుగు తీశారు అంటే అర్థమైంది? ఆత్మీయంగా అర్థమైంది. చూడండి, వారు దాన్ని తర్వాత అనుకున్నారు. వాళ్ళు లోకస్తుల తర్వాత చూద్దాంలేండి అనుకున్నారు. కానీ అటువంటి స్థితిలో మనం ఉండొద్దని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. కావున ఇతరుల వలె నిద్రపోక, ఏ విషయంలో? అన్ని విషయాల్లో మెలకుగా ఉండాలి. నువ్వు తప్పు చేసినా కానీ తప్పు దిద్దుకోవాలి. మోసం చేసినా మోసం చేయకుండా జాగ్రత్త పడాలి. దేవునికి అయిష్టమైనది ఏదైనా నీ జీవితంలో ఉన్నదో అది లేకుండా చేసుకోవాలి. అది నిద్రపోకుండా మెలకు ఉండడం అంటే అర్థం. అది అబద్ధం మాట్లాడుతున్నావు అనుకో, దాని నుంచి నువ్వు బయటికి రావాలి. లోకం లెక్క చేస్తున్నావు అనుకో, దాని నుంచి బయటికి రావాలి. అర్థమవుతుందా? ఇవన్నీ నిద్రపోయే దానికి సంబంధం కలిగి ఉన్నాయి. ఇతరులాగా జీవిస్తాను, నేను వాళ్ళలాగా జీవిస్తాను, లోకంలాగా జీవిస్తాను, అందంగా జీవిస్తాను, లోకం నన్ను మెచ్చుకోవాలి. ఇదంతా నిద్రనే. దాని నుంచి బయటికి రావాలా? మెలకువ కలిగి ఉండాలి. లోకం నిన్ను మెచ్చుకోవద్దు, దేవుడు మెచ్చుకోవాలా. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? మెలకువగా ఉండి ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? నీ కోసము ఆయన వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా నమ్ముతున్నావు. ఎందుకంటే నీవు ఆయనకు కావాలి, ఆయనకు నీవు కావాలి. కనుక చూడండి, ఎవరు ఆయన కావాలని సిద్ధపడతారో వారు మాత్రమే ఎదురు చూస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఆయన వలె ఆయనకి ఇష్టంగా జీవిస్తారో వారు మాత్రమే మెలకుగా ఉండి సిద్ధపడతారు. మెలకువ కలిగి నిద్ర మత్తులుగా ఉండకుండా వారు సిద్ధపాటు కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయ. చూడండి ప్రియులారా, ఒక వర్తమానంలో దేవుని ప్రవక్త మాట అన్నారు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. సముద్రం మీద ఒక సాక్ష్యము అని వర్తమానంలో ప్రవక్త అన్నాడు. ఎత్తబొట్టుట అనేది రహస్యంగా ఉంటుంది అన్నారా? ఎత్తబొట్టు రహస్యంగా వచ్చును. చూడండి, ఒకనొక ఈ సమయంలో వెళ్ళిపోవుట
సంభవించునని, మరియు అది సంభవించినప్పుడు మీరు మీరు ఎరగను కూడా ఎరగకుండా అది సంభవించును. ఇది ఎంతమందికి అర్థమైంది? మీరు ఎరగకుండానే జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు ఎరిగి ఉంటారు. ఈ మాట మీరు జ్ఞానం అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమన్నారు ప్రవక్త చూడండి, ఆ సమయంలో వెళ్ళిపోవట సంభవించునని, మరియు అది సంభవించినప్పుడు మీరు ఎరుగను కూడా ఎరుగరు. అంటే అర్థమైంది? అది ఎట్లా వస్తుంది అంటే సీక్రెట్గా వస్తుంది. జాగ్రత్తనండి. అంటే సీక్రెట్గా వస్తుందంటే ఎవరికి సీక్రెట్ అర్థమవుతుంది? ఎవరికి సీక్రెట్ అర్థమవుతుంది? మెలకుగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆమేన్. అర్థమైందా? అర్థం కాలే? హల్లెలూయా. ఈ సీక్రెట్ అనేది ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆయన కోసం ఎల్లవేళలా ఎదురు చూస్తున్నారో ఆ సీక్రెట్ వాళ్ళకి అర్థమైపోతుంది. ఆమేన్. ఆయన అన్నాడు ఇక్కడ చూడండి, మీరు ఎరుగను కూడా ఎరుగరు, ఆ సంభవము సమాప్తమైపోయిన సంగతి కూడా మీరు ఎరగకపోయిందురు. ఆ సమయం అట సమాప్తమైపోయిందనే సంగతి కూడా. ఇది ఎట్లున్నదంటే బుద్ధి లేని కన్యక లెక్కన ఉన్నది కదా. బుద్ధి లేని కన్యక నిద్ర నుంచి మేలుకునేసరికి ఏమైంది? అక్కడేమో నూనె సరిగా లేదు. బుద్ధిగల కన్యకనేమో వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఎదుర్కొందానికి వెళ్ళిపోయింది. ఎవరిని ఎదుర్కొందానికి వెళ్ళిపోయింది? పెళ్లి కుమార్ ఎదుర్కొందానికి వెళ్ళిపోలేదా? ఆమేన్. ఎందుకు పెళ్లి కుమార్తెను తొందరగా అంటే ఆమె ఎదుర్కొన్నది సడన్గా సీక్రెట్. అంటే ఆమెకు తెలుసు, బుద్ధిగల కన్యకు తెలుసు, ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నేను సిద్ధంగానే ఉన్నాను. ఆమెను చెప్తారా? హల్లెలూయా. ఆమెకు బుద్ధిగల కన్యక కలిగి ఉన్నది ఒకటే, నూనెను కలిగి ఉన్నదంటే వాక్యము కలిగి ఉన్నది, యేసుక్రీస్తుని కలిగి ఉన్నది. మరో మాటలో ఈ కాల వర్తమానంలో ఉన్నవారు ఈ కాల వర్తమానము కలిగి ఉన్నారు. కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు? రెడీగా ఉన్నారు. బుద్ధిగల కనుక చేసే పనిది ఏ సమయమైనా పర్వాలేదండి, మేము ఎల్లవేళలా మెలుకు ఉంటాం. మా గురి ఒకటే, ఆయన ఎదుర్కోవాలి. ఆమె చెప్తారా? హల్లెలూయా. నీ గురి ఏం కావాలా? ఆయన ఎదుర్కోవడమే కావాలా? ప్రతి ఒక్కరి గురి అదే కావాలా? ఆయనతోనే మనం ఉండాలి, ఎల్లవేళలా ఆయనతో ఉండాలనేదే మన గురి కావాలా? అది లేకపోతే ఇక నువ్వు వచ్చి దేనికి? ప్రార్థనకి రావడం దేనికి? బైబిల్ చదవడం దేనికి? పాటలు పాడడం దేనికి? ఇవన్నీ వేస్టే. నీ గురి కావాలా? ఏనికైనా కానీ ఒక గోల్ అనేది కావాలా? ఒక విశ్వాసి గోల్ ఏంది? గురి ఏంటిది? యేసుక్రీస్తుతో జీవించడమే. అంటే అది కావాలండి. దేవునికి స్తోత్రం. వధువు గురి ఏంటి? సిద్ధపడిన వధువు గురి ఏంటిది? వరుణుని ఎదుర్కోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? చూడండి, అయితే మరి మీరు సంభవించిపోయినదని ఆశ్చర్యపడెదరు. అయ్యో జరిగిపోయిందా? జరిగిపోయిందా? బుద్ధిగల కన్యక, అబ్బా మేము తర్వాత లాభం ఏమున్నదండి, నువ్వు సిద్ధపడలేదు. సిద్ధపడమనేమో వాక్యం చెప్తుంది. ఆమె లేటుకోలేదు. హల్లెలూయా. అర్థం కాలేదు? హల్లెలూయా. సిద్ధపాటు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుర్కొంటారు. సిద్ధపాటు లేదు, కునుకులు చేసింది, కునికింది, నిద్రపోయింది, లేచింది. అంటే అర్థం ఏంటంటే అన్నీ సరి చేసుకోలేదు. అదేమో భౌతికంగా కునుకు నిద్రపోయిందని మీరు అలా అర్థం చేసుకుంటున్నారు. కాదు, ఆత్మీయంగా ఏంటంటే మీరు ఏమాత్రం కూడా కునికి నిద్రపోయేటట్టు చేసేది ఏంటంటే లోక కార్యాలు, లోక ఉద్దేశాలు, లోకం ఉన్న పాప ఆలోచనలు ఇవన్నీ నేను ఏం చేస్తున్నాయంటే కునుకులు తీసుకుపోతున్నాయి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈ లోకపు కార్యాలన్నీ కూడా నేను ఎక్కడ తీసుకుపోతాయట? నిద్రలోకి తీసుకుపోతాయి, మెలకువ లేకుండా చేస్తాయి. తర్వాత చూద్దాంలే, కొన్ని పనులు చేసుకుంటాం, ఓ తప్పు పని చేద్దాం, తర్వాత మంచిగా అయితే నేను తర్వాత రోజు ప్రార్థన చేసుకుంటా, కొన్ని రోజులు ప్రార్థన చేసుకొని రెగ్యులర్గా దేవుని సన్నిధికి వస్తాను. తర్వాత కొన్ని కార్యాలు ఉన్నాయి, ఇదంటే నిద్ర కాదా? తర్వాత అనే సంగతి ఎవరు చెప్పారు? ఎల్లప్పుడూ అని ఆయన చెప్తున్నాడు. నువ్వు తర్వాత అనుకుంటున్నావు. అర్థమైందా? తర్వాత సిద్ధపడేది కాదు, ఇప్పుడే సిద్ధపడాలా.
తర్వాత అనే సంగతి నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. తర్వాత అంటే రేపేమి సంభవించడో మీకు తెలియదు. ఆమేన్. కనుక సమయం ఉన్నప్పుడే నువ్వు సిద్ధపడి ఉండు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారట చూడండి, అయ్యో సమయం అయిపోయింది అని ఆశ్చర్యపోతారట. చూడండి, నో దినాల్లో జరిగిన సంగతి అండి. ఆఖరి ఆ డోర్ క్లోజ్ అయిన తర్వాత, దేవుడు ద్వారం మూసేసిన తర్వాత, అక్కడ ప్రవక్త నోహు చెప్పిన రీతిగానే జల ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఎదుర్కోవాలని ప్రయత్నం చేశారు. అప్పటికే డోర్ మూసేశారు. అర్థమవుతుందా? డోరు ఓపెన్ ఉన్నప్పుడు సిద్ధపడాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యము చెప్పబడుతున్నప్పుడే సిద్ధం కావాలా? వాక్యము చెప్తున్నప్పుడే ఎదుర్కోవాలి. మరి దేని ఎదుర్కోవాలి? ఓడలోకి రావాలి. ఆ కాలంలో చెప్పబడుతున్నప్పుడే సిద్ధపడి ఎక్కడికి రావాలి? ఓడలోనికి రావాలి. ఓడంటే దేవుని వాక్యమై ఉన్నది. ఓడంటే రక్షణ అయి ఉన్నది. రక్షించేవాడే దేవుడై ఉన్నాడు. రక్షణ ఓడని దానికి సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. తర్వాత నువ్వు ఆశ్చర్యపోయిన లాభం ఏంటి చెప్పండి? అబ్బా జరిగిపోయిందా అండి అంటే ఏమైంది? అప్పుడు ఏమైంది? మీ బుద్ధి లేని కన్యక సంగతి ఏమైంది? ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కుందామన్నా కానీ టైం లేదు. అక్కడికి అయిపోయింది టైం. వారు కొనబోతుండగానే బైబిల్లో ఉంది. నిజమేనా? హల్లెలూయా. నేను వారు అమ్మవారి దగ్గరికి పోయి కొనబోతుండగా జరిగే కార్యం జరిగిపోయింది. అర్థం కాలే? అర్థమైందా? అంటే ఆయన రానే వచ్చాడు, సిద్ధపడే వాళ్ళు పోయారు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయినారు. ఆమేన్. ఎవరి కోసమైతే ఆయన వచ్చాడో, ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళని తీసుకొని పోయినాడు ఆయన. ఆమేన్ చెప్తారు. హల్లెలూయా. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారి కోసం ఆయన వస్తున్నాడు. ఆమేన్. సిద్ధపడి లేని వాళ్ళకి అవసరం లేదు. ఆయన అందుకని ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎల్లప్పుడూ మీరు సిద్ధంగానే ఉండండి. ఎందుకంటే నేను రావడం అనేది నేను ఒక సీక్రెట్గా నేను వస్తాను. కనుక మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రం నన్ను ఎదుర్కొంటారు. మీరు నిద్రపోతే మాత్రం మీ పని అవుటే. నిద్రపోయేదంటే మీ లోకంలో కలిసిపోతే మీ పని అయిపోయింది. అయ్యా నేను తర్వాత మారుతానంటే నీ పని అయిపోయినట్టే. తర్వాత మారేది కాదు, నువ్వు మారి సిద్ధపడి ఉండాల్సిన సమయం ఇది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి. మూడో ముద్రని వర్తమానంలో పోతున్నాడు. చూడండి, జాగ్రత్త నుండి. ఎత్తుబూట అనేది ఒక రహస్యంగా ఉండును. కావున అది కనుక రహస్యమైన ఎడల మరి ఆయన వచ్చినప్పుడు ఎత్తబూట ఎంత రహస్యంగా ఉండును? అర్థమైందా? ఆయన రావడం అనేది రహస్యంగా ఉంటుంది. మరి ఎత్తబోవడం కూడా ఏమవుతుంది? ఆయన రావడం రహస్యమైతే ఎత్తబడుకు రహస్యమై ఉంటుంది. ఆమేన్. ఎవరికి తెలియక ఉండును. ఎవరైతే ఎత్తబడడానికి సిద్ధపడి ఉన్నారో వారు మాత్రం ఎరిగి ఉన్నారు. లేకపోతే ఈ సిద్ధపాటు లేని వాళ్ళు ఏమాత్రం ఎరిగి ఉండరు. హల్లెలూయా. చూడండి, వారు నేరుగా చెప్తారు. విరువబడిన వాళ్ళు అప్పుడు చెప్తారు, అయ్యో జరిగిపోయిందా అని వాళ్ళు నేరుగా అంటే అప్పుడే వారు ఆ మాటలు చెప్తారు. సమయం ఇచ్చినప్పుడు, వాక్యము చెప్పినప్పుడు, సిద్ధపడమని చెప్పినప్పుడు ఆ వాక్యము కలిగి నువ్వు సిద్ధపడాలి. అయిపోయినాక నీకు ఎవరు చెప్పేటోళ్ళు దొరకరు. విన్నారా? అర్థమవుతుందా? అదే అవకాశం, అదే ఛాన్స్, దేవుడిచ్చే అవకాశం, ఒక తరుణం అది. అది నువ్వు కనుక అశ్రద్ధ చేస్తే ఆ సమయం మళ్ళీ దొరకదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకున్నారా? చూడండి,
ఒక మెసేజ్లో దేవుడు పోతుంటాడు. నేను ఒక నిమిషంలో చెప్తాను, జాగ్రత్తనండి. జరగనైన సంగతులు అనే వర్తమానంలో ఒక మాట అంటారు, మీరందరూ దేవునిచే ముందుగా నిర్ణయించబడి ఉన్నారు కనుక దేవుని విషయంలో హఠాత్తుగా ఏదో జరుగుతున్నదో అది మీరు ఎరిగి ఉంటారు. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మీరందరూ ఏమన్నాడైనా దేవునిచే ముందుగా నిర్ణయించబడి ఉన్నారు, ఉద్దేశించబడి ఉన్నారు. దేవుని విషయంలో హఠాత్తుగా ఏమి జరిగినా దాన్ని మీరు కనుగొంటారు. అంటే మరో మాటలో ఆయన రహస్యమైన రాకడ కూడా మీరు కనుగొంటారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దీనికి అంతటి కారణం ఏంటంటే సిద్ధపాటు, ఎదురు చూడడం. ఏమి కలిగి ఎదురు చూడడం? లోకం కలిగి కాదు, దేవుని వాక్యం కలిగి ఎదురు చూడడం, దేవుని వాక్యం ధరించుకొని ఎదురు చూడడం. అందుకే వస్త్రము, పెళ్లి కుమార్తె ఏం చేసింది? తను సిద్ధపరచుకొని ఉన్నది బైబిల్ చెప్తున్నది. ఏమి కలిగి సిద్ధపడి ఉన్నది? ఏ వస్త్రము? నీతి వస్త్రము. నీతి వస్త్రం అంటే అది వాక్యమై ఉన్నది. హల్లెలూయా. వాక్యమనే వస్త్రం ధరించుకొని ఆమె సిద్ధపడి ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసము అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు. చూడండి, ఇప్పుడు మేము ప్రపంచాంతమునకు వచ్చినట్లు చేరుచున్నట్లు గ్రహించున్నాము. ఏ సమయంలో ఏది జరుగునో మాకు తెలియదు, కానీ మేమైతే ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాము. సిద్ధంగా ఉండి రహస్యముగా జరిగే కార్యమును మేము పొందుకుంటాం. అంటే అర్థమైంది? రహస్యంగా జరిగే కార్యం ఏంటిది? కనురెప్ప పాటలు జరిగే కార్యం ఏంటిది? హల్లెలూయా. దాన్ని మేము పొందుకుంటాం. చూడండి, ఇది మామూలు విషయాలు కాదండి, మామూలు విషయాలు కాదు. ఎందుకంటే ఈ కునుకు అనేది ఎంత దూరంగా ఉండాలి తెలుసా? పాపం అనేది ఎంత దూరంగా ఉండాలి దేవుని బిడ్డలకు? బైబిల్ ఏం చెప్తున్నదండి? పాపం గురించి బైబిల్ ఒక వాక్యం ఉంది. పడమటికి తూర్పు ఎంత? పడమటికి పాట కూడా ఉంది కదా. పాపం ఇంక తర్వాత పాపమునకు మనకు. చూడండి, పడమటి ఎక్కడ ఉన్నది? ఇటు తూర్పేనా? ఇటు పడమ. ఎంత దూరమో పాపము మనకు అంత దూరంగా ఉండాలి. అంటే అర్థమైంది? పాపము దగ్గర నువ్వు లేవు, అంత దూరం నీకు పాపం ఉండాలి. అటువంటి రీతిలో జీవిస్తే నువ్వు ఎత్తబాటులో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. కానీ మనము లేస్తే తప్పు మాట్లాడటమేనా? అంత పాపమేనా? అవిశ్వాసమేనా కదా? నడిస్తే తప్పులేనా? మాట్లాడితే తప్పేనా? మోసమేనా? ఇక ఎంత దూరం ఉండాలండి? తూర్పుకి పడమరికి ఎంత దూరం ఉన్నదో పాపమునకు మనకు అంత దూరం ఉండాలని బైబిల్ చెప్తున్నది. వధువు అనేది ఎట్లా ఉండాలంటే పాపం కలిగి ఉండడం కాదు, పాపం లేకుండా ఉండాలా. రాత్రి వారం కాదన్నాడు ఆయన. మనం ఎటువంటి వాళ్ళము? వెలుగు సంబంధులమై ఉన్నాం. వెలుగులో చీకటి ఉండదు, మీకు తెలుసు కదా. నిజమేనా? చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. చెవులు కలిగిన వాడు వినుడు గాక. చీకటి దేని గుర్తుగా ఉంది?
పాపానికి గుర్తుగా ఉంది. పాపం అంటే ఏంటిది? అవిశ్వాసం. అవిశ్వాసం అంటే నువ్వు వాక్య ప్రకారంగా జీవించలేకపోతున్నావు, దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోతున్నావు, సిద్ధపాటు కలిగి నిలబడలేకపోతున్నావు, సిద్ధపాటు కలిగి ఉండలేకపోతున్నావు. ఎందుకంటే నీకు అవిశ్వాసం ఉంది, నువ్వు పాపము కలిగి ఉన్నావు. పాపం వాక్యాన్ని దూరం చేస్తుంది, అవిశ్వాసం దూరం చేస్తుంది. జీవించకుండా చేసేది ఏంటిది? పాపము, అవిశ్వాసమే. ఆమేన్. నీకు విశ్వాసం ఉంటే ఎందుకు నువ్వు వాక్య ప్రకారంగా జీవించవు? అర్థమైందా? విశ్వాసం ఏం చేస్తుందండి? అది ఏమైనా పర్వాలేదండి, దూరాన్ని చూసి వాక్య ప్రకారం జీవిస్తావు, నిరీక్షణ కలిగి జీవిస్తామని బైబిల్ చెప్తున్నది. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి నిజస్వరూపము అని బైబిల్ చెప్పడం లేదా? లేనివి ఉన్నవాటికి రుజువు అన్నాడు ఆయన. అది నువ్వు చేస్తావు, నువ్వు నడవలసిందే విశ్వాసంతో. ఆమేన్. అవిశ్వాసం ఉంటే దేవుని కార్యం నువ్వు చేయలేవు, అది పాపం, అది కదా. నీకు కష్టం అనిపిస్తుంది. మీకు తెలుసా, వాక్య ప్రకారం జీవించాలంటే ఎప్పటికీ కష్టమే అండి. అబ్బో చాలా కష్టం ఇట్లా చేయడం అని మీరు అంటారు. ఇట్లా కష్టము అని చెప్పేది ఏంటిది? విశ్వాసం కాదు, అది ఏంటిది? అది పాపము, అవిశ్వాసం. అది నేను జీవించలేకపోతున్నానంటే కారణం ఏంటిదంటే నీకు వాక్యం మీద నమ్మకం లేకపోవడమేనా? అర్థం కాలేదా? నీకు వాక్యం మీద నమ్మకం అంటే ఎందుకు చేయవు? నమ్మకం లేకపోవడమే అవిశ్వాసము, అవిశ్వాసమే పాపము. అంతే అండి. పాపం అంటే వాడు సంపుడు కాదు, తిట్టుడు కాదు, కొట్టుడు కాదు. మొట్టమొదటి నీకు వాక్యం మీద నమ్మకం లేదు. చూడండి, వాక్యం ముందు నమ్మకం కలిగి ఉండడమే అది విశ్వాసమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఏడవ ముద్ర అనే వర్తమానంలో దేవుడు పలుకుతున్నాడు. చూడండి, జాగ్రత్త వినండి. రాసుకోవడం చాలా మంచిది. 7th సీల్, ఏడవ ముద్ర. మీరు ఇప్పుడు గమనించండి. కాలమును అంతము చేయు వర్తమానము ఈ ముద్ర అయి ఉన్నది. ఏ ముద్ర? నరున్నదా? నరున్న వాళ్ళు చెప్పండి. ఆమేన్. కాలమును అంతము చేయు వర్తమానముగా ఈ ముద్ర ఉన్నది. ఆయన 6 ముద్రలను బయలుపరచను. అయితే 7వ దాని గురించి ఏమీ చెప్పలేదు. దాని గురించి తెలుసుకున్నటకు ముందు పరిశుద్ధ గ్రంథం ప్రకారము అది అంత్యకాలపు ముద్ర యగును. అది ప్రారంభించబడినప్పుడు అది ఒక పూర్తి రహస్యముగా ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? 7వ ముద్ర ఏమై ఉన్నదట? రహస్యమై ఉన్నది. ఆమేన్. ఆ రహస్యం ఏమై ఉన్నది? ఆ రహస్యమే ఆయన రాకడై ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇక్కడ చెప్తున్నాడు. మనం గుర్తించుకోండి. ప్రకటన 10:1-7 వరకు, అట్లాగే 10:1 నుండి 7 వరకు 7వ దూత యొక్క వర్తమానము, చివరి దేవుని యొక్క మర్మములన్నీ కూడా తెలియజేయబడే సమయం అది. ఆమేన్. మనము 7వ ముద్ర విప్పబడుతున్నటువంటి సమయంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. 7వ ముద్ర విప్పబడిన సమయంలో జీవించినాం. దేవుని స్తోత్రం. 7వ ముద్ర ఏమై ఉన్నది? రహస్య రాకడై ఉన్నది. ఆమేన్. ఎందుకంటే అది అందరికీ అర్థమయ్యే విషయాలు కాదు. అది ఎవరు గుర్తిస్తారు? ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మాత్రమే. ఆయన ఏ రీతిగా వస్తాడు? ఆయన అన్నాడు, ఎట్లా వస్తానని చెప్పాడు ఆయన? దొంగ వల్లే రహస్యంగా వస్తానన్నాడు ఆయన. ఆమేన్. దాన్ని ఎవరు గుర్తిస్తారు? దాన్ని గుర్తించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే నిద్రపోకుండా మెలకుగా ఉంటారో వారు మాత్రమే ఆయన గుర్తిస్తారు. ఓ ఇది ఆయనే అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వారికి తెలుసు ఆయన ఏమై ఉన్నాడో వారికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే
సామాన్యతలో దేవుడు తనను తాను మరుగుపరుచుకొనెను అనే వర్తమానములు పోగుతున్నాడు చూడండి. అది ఒక రహస్యముగా ఉండును. ఏది రహస్యంగా ఉండును? ఆయన రాకడని ఒక రహస్యముగా ఉండును. అయితే రహస్యముగా కొనిపోబడి వారు కొంతమంది సిద్ధపడి ఉంటారు. రహస్యంగా కొనుపోబడేటి వారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆలోచించని గడియలో ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మీరు చూద్దాంలేండి, తర్వాత సిద్ధపడదాంలేండి అని అనుకునే సమయం కాదు అది. మీరు అనుకున్నది సమయంలో అని అవసరం అర్థమైందంటే మీరు ఎట్లా ఉండాలి? అన్ని వేళల్లో సిద్ధంగా ఉండమని వాక్యం చెప్తుంది కదా, నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయ. చూడండి, అందుకని చూడండి, కొనిపోబడుట అనేది మీకు కావాలంటే మీరేం కలిగి ఉండాలి? ఎల్లవేళలా సిద్ధపాటు కలిగి ఉండాలి. అన్ని సమయాల్లో సిద్ధపాటు కలిగి ఉండాలి. నిజమేనా? ఎందుకంటే ఆయనను నువ్వు గుర్తించాలంటే బుద్ధి కన్యక బుద్ధి కన్యక చేసిన పని ఏంటంటే ప్రియులారా, ఎప్పటికి సిద్ధపడి ఉన్నది. అది మనకు కావాలా? నిజమేనా? అరే, వాక్యము కలిగి సిద్ధపడి ఉండాలి. మనము నూనె అంటే పరిశుద్ధాత్మనే. అది చేయవలసింది మనం నింపుకోవాల్సింది సిద్ధులలో లోకం నింపుకోవడం కాదు, దేవుని వాక్యాన్ని నింపుకోవాలా. దేవుని ఆత్మను నింపుకోవాలి. దేవుని ఆత్మ ప్రకారంగా జీవించాలి. ఆత్మ చేత నడవాలి. ఆత్మ చేత నడిపించబడాలి. ఎందుకంటే నీలో ఉన్నదేంటిది? నువ్వు పొందుకున్నది ఏంటిది? సిద్ధంలో ఉన్నదేంటిది? పరిశుద్ధాత్మ కాదా? పరిశుద్ధాత్మ అంటే వాక్యం కాదా? పరిశుద్ధాత్మ అంటే వర్తమానం కాదా? పరిశుద్ధాత్మ అంటే దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యం నీ సిద్ధనే నీ హృదయంలో నిండుకొని ఉన్నది. అంతే, నువ్వు దాన్ని బట్టి నువ్వు జీవించాలా. అదే నేను నడిపించాలి. హృదయంలో దేవుని వాక్యం ఉంటే వాక్యమును బట్టే నడుస్తావు, వాక్యమును బట్టే మాట్లాడతావు. వాక్యం ఏది చెప్తుందో అదే చేస్తావు. హృదయంలో ఒకటి నువ్వు ఒకటి కాదు. హృదయంలో దేవుడు ఉంటే దేవుడు చెప్పిందే చేస్తావు. మామూలుగా మనం ఏమంటామండి? బైబిల్ చెప్తున్నది హృదయంలో ఉన్న దాన్ని బట్టి మాట్లాడతారంటారు. మరి హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఏం మాట్లాడతావు? దేవుని వాక్యమే మాట్లాడతావు. హృదయంలో పరిశుద్ధాత్మ ఉంటే ఎలా నడుస్తావు? ఎవరు నడిపిస్తారు? నేను పరిశుద్ధాత్మ నడిపించాలి. ఎందుకంటే హృదయంలో ఉన్నదే పరిశుద్ధాత్మ. నువ్వు ఎట్లా నడిపించబడతావు? దురాత్మ చేత కాదు. దేని చేత నడిపించబడతావు? పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడతావు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నది కనుక. అందుకని బైబిల్ చెప్తున్నది, సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నీకు అన్ని కూడా ఆయన బోధిస్తాడు. నువ్వు ఎలా నడవాలో బోధిస్తాడు, ఎలా సిద్ధపడాలో బోధిస్తాడు, ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలో ఎలా సిద్ధపడాలో బోధిస్తాడు. ఆయన వాక్యం నీకు అర్థం చేయిస్తాడు అని బైబిల్ చెప్తున్నది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఆయన నిన్నేం చేస్తాడు? దేవుడు ఎప్పటికీ సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తాడు. ఆమేన్. నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకుండా ఉంటున్నావంటే దేవుని ఆత్మ నీలో లేదా? దేవుని ఆత్మ ఎప్పుడు కూడా నిద్రపో అని చెప్పదు, మెలకుగా ఉండమని చెప్తాడు ఆయన. అందుకని బైబిల్ మనం చదువుకున్నాం. ఏమన్నాడు ఆయన? చూడండి, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారం కాము, చీకటి వాళ్ళం కాము. నిజమేనా? ఇంకా ఏమన్నాడు? ఇతరులు నిద్రపోతారు, మీరు నిద్రపోకుండా మత్తు లేకుండా మెలకుగా ఉండేవాళ్ళు. ఏమి కలిగి మెలకుగా ఉంటారు? వాక్యము కలిగి కదా. నేను నిద్రపో అని చెప్పేది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. తర్వాత చూస్తూలే అని చెప్పేది దేవునాత్మ కాదు, దురాత్మది. ఆమేన్. తర్వాత సిద్ధపాటు కలిగి ఉంటూలే, చూస్తూలే ఎప్పటి వరకు అని చెప్పేది దేవునాత్మ కాదండి. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమని చెప్తుంది. అటువంటి జీవితం కావాలి. విన్నారా? దేవునికి స్తోత్రం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఇతరుల వల్లే నిద్రపోక మెలుగుగా ఉండి మత్తుతో ఉండకుండా ఉండాలి. మత్తుతో నింపబడకుండా సిద్ధంగా ఉండమని వాక్యం చెప్తుంది. ఆమేన్. నిజమేనా? దేవుని స్తోత్రం. కనుక పిల్లలు చూడండి, ఇంకా మనం
8వ వచనంలో మాట్లాడచ్చు చూడండి. మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందుము. ఆమేన్. మనల్ని దేవుడు నాశనమే దానికి నియమించుకోలేదు. ఇటు చూడండి, దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నిన్ను 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 నన్ను మనందరూ కూడా దేవుడు నాశనమయ్యేదానికి పిలుచుకోలేదు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నాశనమయ్యేదానికి మనం దేవుని బిడ్డలుగా చేసుకోలేదు. ఆయన రక్షించబడానికే చేసుకున్నాడు. నిజమేనా? ఆయనతో ఉండేదానికే చేసుకున్నాడు. ఎల్లకాలం ఆయనతో ఉండేదానికే చేసుకున్నాడు. అది ఆయన ఉద్దేశం. అది బైబిల్ అదే చెప్తున్నా చూడండి. మీరు చదవండి తర్వాత చదవండి. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే కానీ, దేవునికి స్తోత్రం, రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు ఆమె చెప్తారు గాక. దేవుడు నిన్ను రక్షణ పొందుటకే ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించబడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుడు నిన్ను నియమించుకుని రక్షణ పొందుకునేదానికి, రక్షించబడడానికి, దేవుని వాక్యప్రకారం జీవించేదానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు, నాశనమయ్యేదానికి కాదు. అదే బైబిల్ చెప్తున్నా చూడండి. ఏమన్నాడు ఆయన? రక్షణ పొందులకే కానీ దేవుడు మనలను నియమించుకున్నాడు, కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎంత మంచివాడు దేవుడు. మన దేవుడు మనం నాశనం కావాలని కోరుకుంటలేడండి. అర్థం కాలేదా? అర్థం కాలేదా? నువ్వు నాశనం కావాలనే ఉద్దేశం దేవునికి లేదు. నువ్వు రక్షించబడాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి, ఆయన వలె ఉండాలి. చూడండి, అందుకోసమే దేవుని నియమించుకున్నాడు. నువ్వు లోకంలో ఉండి లోకము నాశనం కామని చెప్పలేదు ఆయన. దాని నుంచి బయటికి రమ్మన్నాడు, సిద్ధంగా ఉండమన్నాడు, సిద్ధపడుకొని ఉండమన్నాడు. నేను రాబోతున్నాను, వస్తున్నాను, నేను నీకోసమే వస్తున్నాను, నేను తీసుకుపోయేదానికి వస్తున్నాను అని చెప్తున్నాడు. ఆమేన్. ఒక ఉపమానం చెప్తాను నేను. ప్రవక్త చెప్తాను ఒక ఉపమానం. అది మీకు అందరికీ తెలుసు అనుకుంటాను కదా, గుర్తుంది అనుకుంటాను నేను. ఒక యవనస్తుడు పెళ్లి చేసుకున్నానికి వస్తాడని చెప్తాడు ప్రవక్త. చిన్న ఉపమానంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. అక్కడ కన్యకలందరూ ఉన్నారు, పెళ్లి చేసుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు ఇష్టపడ్డాడంటే, ఆయన వస్తున్నాడనే వారికి వీళ్ళు సిస్టర్స్ 5గురట. 5 సిస్టర్లలో అంటే మిగతా వాళ్ళు వాళ్ళ కజిన్స్ కావచ్చు. ఈమె మాత్రము చాలా పేదరాలు కామె. ఆయన వస్తున్నాడంటే వీళ్ళందరూ కూడా ఆయన ఎదుర్కోవాలని మంచిగా తయారవుతారు అన్నారా. మంచిగా ఇవాళ ఎట్లున్నాయండి దేశంలో, ప్రపంచంలో ఏమున్నాయి? కాస్మెటిక్స్. ఆయనను మెచ్చుకోవాలి. ఎవరు? ఆయన వచ్చేదే యవనస్తుడు పెళ్లి చేసుకున్నానికి వస్తున్నాడట. ఆమేన్. హల్లెలూయా. అయితే వీరు ఎట్లా తయారవుతున్నారంటే, ఎట్లా కాస్మెటిక్స్, అబ్బా ఆయన నన్నే మెచ్చుకోవాలి, నన్ను చూస్తేనే ఆకర్షితులు అయిపోవాలి నేను అన్నట్టుగా వాళ్ళు తయారవుతున్నారు. అసలు చూడండి సంగతి, విన్నారా? ఇది చాలా పెద్దగా ఉంటే నేను చాలా షార్ట్గా చెప్తున్నాను. మీకు వర్తమానంలో తగిలి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. చికాగో నుంచి వస్తాడని చెప్తాడు ఆయన. హల్లెలూయా. అయితే ఏమైందంటే ప్రియులారా, ఇది ఒక ఆమెను పేదరాలుగా ఉంటుంది పాపం. ఆమె బట్టలు కూడా సరిగా లేవు. ఆమె ఏం చేస్తుందట? గిన్నెలు దొమ్ముతుందట. అది ఏంటిది? పాత్రలు దొమ్మి అవన్నీ తీసుకుపోయి బయట కడగడం. అంటే ఆమెను ఎట్లా చూస్తారు వాళ్ళు? మంచి కాస్మెటిక్స్ ధనవంతులు ఎట్లా చూస్తారు? పని మనిషిలాగా చూస్తారు కదా. అందుకోసమే నియమిస్తాడని వాళ్ళు అనుకుంటారు కదా. అర్థమవుతుందా? కానీ వీళ్ళ తయారు ఎట్లా అయిందంటే మంచిగా తయారవుతారు. దీన్ని ప్రవక్త ఏం చేస్తాడంటే దాన్ని శాఖలకు పోలుస్తాడు. ఆమేన్. కానీ ఈమె ఎట్లుంటుందంటే ఏమీ ఆమె దగ్గర లేదు.
అందుకని బైబిల్లో స్త్రీ దేనికి పోలుస్తాడు? సంఘానికి పోలుస్తాడు. సంఘం ఎలా ఉండాలి? ఎట్లా ఏమి కలిగి ఉండాలి? సంఘం అనేది కాస్మెటిక్స్ కలిగి ఉండాలనా? ఏం కలిగి ఉండాలి? ఏ బైబిల్లో ప్రవక్త ఏమన్నాడంటే ఏం కలిగి ఉంటే సంఘం అంటాడు ఆయన? ఏంటిది అది? సౌందర్యం ఏంటిది? ఏ సౌందర్యం అది? క్యారెక్టర్, గుణ లక్షణములు. ఆయన గుణ లక్షణములు కలిగి ఉండడమే అదే అందం అంటాడు ఆయన. అదే బ్యూటిఫుల్, అది బ్యూటిఫుల్. అంతేగాని లోకబంధం ఇట్లా పూసుకున్నాడు కాదు. దీనికోసం దేవుడు ఇష్టపడేది లేదు. ఆ యవనస్తులు వచ్చిన తర్వాత ఏమైంది? వీళ్ళైతే మంచిగా రెడీగా ఉన్నారు, అన్నీ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎవరినాయండి? అన్ని శాఖలు కాదు కదా దేవునికి కావాల్సింది. శాఖల నుంచి బయటకు వచ్చినప్పుడు వధువు కావాలా? ఆమేన్. ఈ వధువు ఎట్లా ఉంటుందంటే ఆమె దేని మీద ఇష్టపడదు. మీకు తెలుసు, ఎస్తేరు గురించి మీకు బాగా తెలుసు బైబిల్లో, నిజమేనా? ఆ రాజు ఎవరు? అప్పుడున్న రాజు ఎవరు? ఆ రాజు పేరేంటిది? ఐశ్వర్యసేనా? నిజమేనా? అక్కడ రాని ఎవరు ఉండే? వస్తీయేనా? ఆమేన్. అయితే ఏమైంది? రాజు పిలిచినప్పుడు ఆమె రాలేదు కదా. రాజు సందర్భంలో పిలిస్తే ఆమె రాలేదు. రాకపోతే ఏమైంది కదా? వద్దన్నాడు. తర్వాత మళ్ళీ ఏమైంది? ఒక అందమైనటువంటి, అంటే అందమైందంటే తనకి ఇష్టమైనటువంటి భార్య కావాలని అంతటా కూడా ఆయన సమాచారం పంపించి రాజు కదా. కానీ ఇక అప్పుడు రాజు భార్య కావాలని ఎంతమంది ప్రయత్నం చేసిండండి మంచిగా తయారయ్యేదానికి కదా. అది బైబిల్లో ఉంటుంది, ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. కానీ ఎస్తేరు మాత్రము వాళ్ళు తయారుగా మన ఇస్తారు కదా, మంచి ఏంటి అవి కాస్మెటిక్స్ ఇస్తే నాకు అవసరం లేదని చెప్తుంది. కానీ చివరికి ఏ కాస్మెటిక్స్ లేకుండా ఉన్నటువంటి ఆమెనే రాజు ఇష్టపడ్డాడు. ఆమేన్. మంచిగా తయారైన వాళ్ళు ఆయన వారిని ఏం చేసిన వారిని అవసరం లేదన్నాడు. మీకు అర్థమైంది? ఈ మాట అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా నీ కాస్మెటిక్స్ చూడడు. దేవుని స్తోత్రం. దేవుడికి కావాల్సింది ఏంది? ఆత్మీయ అలంకరణ కావాలా. బైబిల్ చెప్పేది అదే. నిజమేనా? దేవుని స్తోత్రం. అడిగడితే అదే జరుగుతున్నదండి. ఎక్కడి నుంచి? చికాగో నుంచి వచ్చిన యవనస్తుడు ఏం చేశాడంటే పెళ్లి కోసం వచ్చినప్పుడు ఒక అమ్మాయిని వివాహం చేసుకునేదానికి ఆయన వచ్చాడట. వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎట్లున్నారంటే కాస్మెటిక్స్ తయారై ఆయనను వివాహం చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసిండో, కానీ ఆయన దేన్ని ఇష్టపడలేదు. ఆమేన్. హల్లెలూయా. చాలా బ్రీఫ్గా నేను చెప్తున్నాను. లాస్ట్కి ఏమైందంటే ఒకప్పుడు ఆయన బయటకు వచ్చాడట. వచ్చిన తర్వాత అక్కడ ఆ గిన్నెలు తోముకుంటా నీళ్లు అక్కడ పడేపోసేటటువంటి ఆ పేదరాలు కనబడితే ఆమె వైపు చూస్తాడు ఆయన. విన్నారా? ఆమె వైపు చూస్తే ఆమె ఆయనకి ఇష్టమైపోయింది. ఆమేన్. హల్లెలూయా. పిలిచాడు, అమ్మా. ఆమెతో మాట్లాడారు. నేను నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాటలు ఏమంటారంటే, సరే నేను అందుకని చాలా బ్రీఫ్గా చెప్పాను కదా, నేను మళ్ళీ మరొక సంవత్సరం నేను వస్తాను, నువ్వు సిద్ధపడి ఉండు, నేను వివాహం చేసుకున్నానికి వస్తున్నానని చెప్తాడు. హల్లెలూయా. మీకు అర్థమైంది ఈ మాట? ఆమె దగ్గర ఏమీ లేదండి. ఆమె కాస్మెటిక్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఆయనకు నచ్చింది ఏంటంటే ఆమెలో ఉన్న గుణం నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి కావాల్సింది క్యారెక్టర్ కావాలా? ఆమె చెప్తారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి కావాల్సింది గుణలక్షణాలు కావాలి. నీ గుణలక్షణాలు కాదు, దేవుని గుణలక్షణాలు కావాలి. దేవుని క్యారెక్టర్ నీకు రావాలి. ఆమేన్. ఆ క్యారెక్టర్ అంతా ఆమెలో కనబడింది. దేవుని స్తోత్రం. ఆమెకి ఏం అందం లేదు, లోకాందం ఏమాత్రం లేదు, కానీ దేవుడు మెచ్చే అందం ఉన్నదట. ఆమేన్. అందుకనే అబ్బాయి యవనస్తుడు ఇష్టపడ్డాడు. ఆ సమయం వచ్చింది. ఆమె రోజు కూలి పని చేస్తుంది కదా. కూలి పని చేసి కొంచెం డబ్బంతా కూడా సమకూర్చుకుంటుంది. ఆయన ఉన్నాడు కదా వచ్చే సంవత్సరం వస్తానని. ఆయన రావడం అనేది ఆ సిగ్నల్ రానే వచ్చేసింది. హల్లెలూయా. సంవత్సరం అయిపోయింది, ఆయన వస్తున్నాడనే ఏంటిది ప్రకటన కూడా వెలువడింది. వస్తున్నాడనే సమాచారం వచ్చేసింది.
అయితే వీళ్ళు అనుకున్నారు మీకోసం కాదు ఆయన వచ్చేది, నా కోసం అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మంచిగా తయారైన వాళ్ళు. అర్థమవుతుందా? ఈ మిగతా సిస్టర్లు నలుగురు వాళ్ళు ఏమనుకున్నారట, మంచిగా నా కోసమే ఆయన వస్తున్నాడుగా, నన్నే పెళ్లి చేసుకుంటాడు అనుకున్నారు. అర్థమైందా? హల్లెలూయా. అసలు ఆయన ఉద్దేశం వేరు. ఆమేన్. ఆయన ఎవరి కోసం వస్తున్నాడు అనేది సిద్ధపడ్డోళ్ళకి ఆయనకు తెలుసు. ఈ మాట జాగ్రత్త పట్టుకోండి. హల్లెలూయా. ఎవరితో ఆ మాట చెప్పాడో ఆమెకు తెలుసు. ఎవరు వస్తున్నారో, ఎవరిని పెళ్లి చేసుకుంటాడో ఆయనకు తెలుసు. నా కోసం వస్తున్నాడని ఆమెకు తెలుసు కదా. ఆయన ఎవరి కోసం వస్తున్నాడో ఆయనకు తెలుసు. ఇది కనెక్షన్. దేవునికి స్తోత్రం. ఎవరు సిద్ధపడ్డారో చూడండి, అర్థం చేసుకోండి. ఎవరైతే సిద్ధపడ్డారో వారి కోసమే వస్తున్నాడు. ఇక వీళ్ళు చూడండి ఎట్లున్నారంటే, మంచిగా తయారై ఉన్నారు. లోకంలో నన్ను మెచ్చుకోవాలి, లోకం మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలి. రెండు కలుస్తాయా? పెళ్లి కుమారుడు మెచ్చుకోవాలంటే పెళ్లి కుమారుడికి ఏం కావాలా? ఆత్మీయంగా ఏమి ధరించుకోవాలా? ఏమి ధరించుకోవాలా? సౌందర్యం ఏంటిది? ఆత్మీయ సౌందర్యం ఏంటిది? లోకబంధం కాదు. ప్రవక్త ఏమంటాడు? గుణలక్షణమే అంటాడు. సంఘానికి ఏంటిది అందమని తెలుసా? క్యారెక్టరే అందరం. ఈ సంఘానికి మనము బాగా అన్నీ ధరించుకొని అందరికంటే నేనే గొప్ప కనపడాలని ఇవి కాదు. దేవుడు కోరుకోడు. ఇవేమీ అవసరం లేదు. దేవునికి కావాల్సింది నీ క్యారెక్టర్ కావాలా. ఆమేన్. ఆమేన్ చెప్తారా? ఆమేన్ చెప్తారా? దేవునికి కావాల్సింది నువ్వు కాదు, నీ అందం కాదు, నీ క్యారెక్టర్ కావాలా, నీ గుణలక్షణం కావాలా. నువ్వు దేవుని కలిగి ఉన్నావా, ఇట్లా జీవిస్తున్నావు కావాలా, నువ్వు ఎప్పుడు సిద్ధపడ్డావు కావాలి, ఎప్పుడు ఎదురు చూస్తున్నావు కావాలి. ఆయన అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చెప్పాడు, నేను ఫలాని సమయానికి వస్తానని చెప్పాడు. ఆయన వస్తున్నాడు, రానే వచ్చాడు. చూడండి, వాళ్ళు అనుకున్నారు నా కోసం అనుకున్నాడు. కానీ ఆయన వచ్చింది ఎవరికైతే ఆయన మాట ఇచ్చాడో, ఎవరికైతే వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం చేసుకున్న ఆమె ఏం చేసిందట? రోజుతో కూడబెట్టుకున్నదట, వస్త్రాలు కొనుక్కున్నదట. అంటే మరి ఎంత డబ్బు పెళ్ళికి వస్త్రాలు ధరించుకోవాలి కదా. మామూలు వస్త్రాలు అయినా కానీ డబ్బులు ఆమె దగ్గర లేవు కనుక కొంచెం జమ చేసుకొని ఆమె వస్త్రాలు ధరించుకున్నది. ఆయన వస్తున్నాడు. ఆ సౌండ్ వస్తున్నదట, ధ్వని వినబడుతుంది. ఆమేన్. ఆ బండి ధ్వనులు వినబడుతున్నాయి. వీళ్ళు అనుకున్నారు నా కోసమని తయారై ఉన్నారు. కానీ ఆయన వచ్చింది ఎవరికైతే వాగ్దానం చేశాడో ఆమె కోసం వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె సిద్ధపడి ఉన్నది. మీకు గమనించండి, అందరూ సిద్ధపడ్డారు. జాగ్రత్త అర్థం చేసుకోండి. వారి అలంకరణ బట్టి వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ ఆయన చెప్పిన అలంకరణ బట్టి ఈ పేద ఆమె సిద్ధపడ్డది. ఇప్పుడు అందరి అలంకరణలో ఏది దేవుడు ఆ పెళ్లి కుమారుడు ఇష్టపడ్డాడు? పెళ్లి చేసుకోబోయే యవనస్తుడు పేదరాలు. ఎవరికి ఏదైనా వాగ్దానం చేశాడో, నేను చేసుకుంటాను, నేను ఐదుగురు చెప్పాడో ఆమె సిద్ధపడింది. ఆమేన్. ఎదురు చూస్తున్నది సంతోషంగా. ఎంత దానికి మనము ఆ సంతోషాన్ని అంతులేదుగా. ఎందుకంటే ఆమె ఎక్కడ, ఆయన ఎక్కడ కదా. అవును కదా. ఆయన పెద్ద ధనవంతుడు. ఆయన దేవునికి స్తోత్రం. దీని సాదృశ్యం ఏంది? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. అర్థమవుతుందా? ఆ పెళ్లి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆ వధువు నువ్వే. పెళ్లి కుమార్తె నీవైతే నువ్వు ఎట్లా ఏమి కలిసి సిద్ధపడాలి? లోకం కాదు. లోకం అంతా పూసుకొని రావచ్చుడు కాదు. దేంతో నువ్వు సిద్ధపడాలి? ఆత్మ అంటే వాక్యమును కలిసి సిద్ధపడాలి. ఆత్మ అలంకరణ కావాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చేత నువ్వు సిద్ధపడాలి, వాక్యమును ధరించుకోవాలి. అందుకని పెళ్లి కుమార్తె ప్రకటన గ్రంథంలో ఏమి కలిసి సిద్ధపడ్డది? తాను ఏమి ధరించుకున్నది? ఏంటి ధరించుకున్నది? ప్రకటన 19:7లో ఏంటిది? సన్నపు నారగల నీతి వస్త్రాలేనా? అది పరిశుద్ధుల నీతి క్రియలని బైబిల్లో ఉంది. ఆమేన్. చూడండి, అవి ధరించుకొని ఉన్నది కనుకనే ఆమె కోసం ఆయన వస్తూ ఉన్నాడు. ఇక్కడ యవనస్తుడు ఎవరి కోసం వచ్చాడు? పేద విధవరాలు కాదు కానీ యవనస్తురాలు. ఆమె సిద్ధపడ్డది. ఆయన చెప్పాడు కనుక సిద్ధపడ్డది. ఏది కలిగి ఉండమని చెప్పాడో ఆమె అదే కలిగి ఉన్నది కనుక ఆమె కోసమే ఆయన వచ్చాడు. నీకు తెలుసా? వచ్చాడు, అయిపోయింది. చివరికి ఆయన వివాహం చేసుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆమేన్. హల్లెలూయా.
వాళ్ళు పట్టుకుని లోకమంతా కలిగి ఎదురు చూసిన వాళ్ళ కోసం రాలేదు ఆయన. నిద్రపోయిన వాళ్ళకు రాలేదు, కునికి తీసిన వాళ్ళకు రాలేదు. కునికి తీసిన వాళ్ళు బైబిల్లో ఉంది. నిద్ర ఎవరు? బుద్ధి లేని కన్యక. కురుకు తీసింది కానీ అసలే కోల్పోయింది. దేనికోసం అయితే ఇంతకాలం ఆమె ఎదురు చూసిందో ఎవరు? బుద్ధి లేని కన్యక. దేనికోసం ఎదురు చూసి ప్రయాణం చేసిందో అదే కోల్పోయింది. అర్థం కాలే? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కావాలని, ఎవరిని పొందుకోవాలి, ఎవరితో వెళ్ళిపోవాలి అనే ఆకాంక్ష లేకపోతే ఆశ కలిగి ప్రయాణం చేసిందో అన్నీ వదులుకున్నది కన్యకంటనే వదులుకొని ప్రయాణం చేసింది. కానీ లాస్ట్కి ఏమైందంటే మోసం చేసింది ఏంటి? కునుకు. అందుకని లోకం మోసం అంటారు. నిజమేనా? లోకంలో కిరీలని మోసమే. ఇవి నేను ఏం చేస్తాయంటే కునుకు తీసుకుపోతాయి, మెలకు ఉండకుండా చేస్తాయి, సిద్ధపాటు లేకుండా చేస్తాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాలం గమనించండి దేవుని బిడ్డలారా. అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే ఏమి కలిగి సిద్ధపడాలి? నీకు ఇష్టమైంది కాదు, దేవునికి ఇష్టమైంది కలిగి సిద్ధపడాలా. నిజమేనా? చూడండి, అబ్బో లేకపోతే యవనస్తుడు ఏం చెప్పాడు? ఆయన చెప్పింది ఆమె కలిగి సిద్ధపడింది. అర్థమైంది? ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారు? బైబిల్ ఏం చెప్తున్నది? ఏమి కలిగి సిద్ధపడాలా? వాక్యమే కదా. నిజమేనా? అవునండి, వాక్యము కలిగి సిద్ధపడాల. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఆయన ఎదుర్కోవాలంటే, ఆయన ఎదుర్కొని ఆయనతో నిత్యమును ఉండాలంటే కావలసింది ఏంది? ఆయననే కలిగి ఉండాలి. మరో మాటలో ఆయన వస్త్రాలు మనం అన్నాం, వాక్యం అన్నాం, చివరికి ఆయన కలిగి ఉండడమే కదా అర్థం. ఆయన వాక్యం కదా. బైబిల్ ఏం చెప్తున్నది? ఆయనే వాక్యమై ఉన్నాడు. మరి ఆయన కలిగి ఉంటే మొత్తం కలిగి ఉన్నట్టే. ఇక అవునండి, దేవుడు కలిగి ఉన్నట్టే, పెళ్లి కుమారుని కలిగి ఉన్నట్టే, నువ్వు పెళ్లి కుమారుని పొందుకున్నట్టే, నువ్వు సిద్ధపడట్టే, ఆయనలో భాగమైపోయినట్టే. ఇక ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ సాయంకాలం హఠాత్తుగా అంటే నువ్వు హఠాత్తుగా జరిగే కార్యానికంటే నేను అర్థమైందా? హఠాత్తు జరుగుతుందండి. ఏదైనా చెప్పాను అనుకోండి, ఏంటిది అది, ఒక వార్నింగ్ మీరు ఇట్లా హఠాత్తుగా ఏమో జరగబోతాం జాగ్రత్త అని చెప్తే మీరు ఏం చేస్తారు? ఎప్పటికి మీరు సిద్ధంగా ఉండాలండి అని చెప్పాను అనుకోండి, మనం ఏం చేస్తాం? దాన్ని బట్టి ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాం. అర్థమైందా? హల్లెలూయా, వార్నింగ్. అందుకనే మనం ఏం చేయాలంటే విశేషమైన జాగ్రత్త కలిగి, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని కలిగి కదా, దేవుడు మనకేమిచ్చాడో దాన్ని కలిగి సిద్ధపడాలా. దేవుడు చెప్పింది మాత్రం మనం పట్టుకోవద్దు. నిజమేనా? హల్లెలూయా, అవునండి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే దేవునికి ఏమి ఇచ్చాడో అది మాత్రమే కలిగి ఉండి సిద్ధపడు. అర్థం కాలే? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునండి, దేవునికి ఏది ఇచ్చాడు? లోకమీయలే. ఆయన వాక్యం ఇచ్చాడు, వర్తమానం ఇచ్చాడు. చూడండి, అది నువ్వు కలిగి సిద్ధపడు. ఎవరైతే సిద్ధపడ్డారో సిద్ధపడి ఎదురు చూస్తున్నారో వారినే ఆయన సీక్రెట్గా తీసుకుపోతాడు. అది దాని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సీక్రెట్గా సిద్ధపడేది వధువే, పెళ్లి కుమార్తెనే. పెళ్లి కుమార్తె ఏం కలిగి ఉంటుంది? పెళ్లి కుమారి మాటలు కలిగి ఉంటుంది. పెళ్లి కుమారి మాటలు ఏమైనాయి? దేవుని వాక్యమై ఉన్నది. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే దేవుని వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమని వస్త్రం ధరించుకొని ఉంటుంది. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకోసమని? ఎదుర్కొన్న దానికే. హల్లెలూయా. చూడండి, అటువంటి జీవితం మనకు కావాలి. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుని బిడ్డలారా, మనం ఎల్లకాలం ఆయనతో ఉండేదానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడు. అర్థమవుతుందా? సంతోషించేదానికి. దేవుని దగ్గర ఉంటే అంత సంతోషమే మనకి, అంత సంతోషమే, అంత సమాధానమే. మనకి ఏది కొదవ ఉండదుగా, అన్నీ ఆయనే కదా. కనుక ఆయనను పొందుకోవాలంటే, ఆయన ఎదుర్కోవాలంటే మనం అందరము సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది.
నిజమేనా? మీరు మామూలు మనుషులు కాదు, మీరు వెలుగు సంబంధులు, మీరు చీకటి సంబంధులు కాదు, మీరు రాత్రి సంబంధులు కాదు, మీరు పగటి సంబంధులు, మీరు చీకటి వారు కాదు, మీరు రాత్రి వారు కాదు, మీరు కేవలం వెలుగు సంబంధులని వాక్యం చెప్తుంది. అంటే వెలుగు సంబంధులు అంటే మీరు వాక్యం కలిగి ఉన్నవారు, మరో మాటలో వర్తమానం కలిగి ఉన్నవారు. కలిగి ఉన్నవారు ఇంకేంటి, దాంతోనే సిద్ధపడాలా. లేని దానికోసం ప్రయత్నం ఎందుకు? ఏమీ నువ్వు కలిగి ఉన్నావు, దాంతో నువ్వు సిద్ధపడు. లోకంతో సంబంధం లేదు, ఇది వాక్యంతోనే సంబంధం. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ఏదైనా కానీ హఠాత్తుగా, అంటే ఇప్పుడు ఈ దినాల్లో రోగాలు ఎట్లా వస్తున్నాయండి? చెప్పకుండానే వస్తాయి కదా. ఇప్పుడు హార్ట్ అటాక్ చాలామందికి వస్తుంది అంటున్నారు. చెప్పు వస్తుందా హార్ట్ అటాక్? ఏ రోగమైనా చెప్పు వస్తుందా? అందుకని కొంతమంది ఆరోగ్య విషయంలో ఏం చేస్తారు, చాలామంది ఎట్లా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. ఏ రోగం రాకుండా జాగ్రత్త పడతారు. అర్థమైందా? అర్థం కాలేదా? అవునండి, ఆరోగ్య విషయాలు ఎంత జాగ్రత్త కలిగి ఉంటారో, మరి ఈ జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా మరీ విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. ఈ ఆరోగ్యము, ఏ ఆరోగ్యము? ఆత్మీయ ఆరోగ్యం. వాక్య విషయంలో ఎట్లా ఉండాలి? నువ్వు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలా, ఎదురు చూడాలా, సిద్ధపడాలా. ఆయన కొరకు, ఆయన నమ్ముకున్నాం కానీ ఆయన కోసం ఎదురు చూడాలా కదా. ముగిస్తాను నేను. ఆయన నువ్వు కావాలంటే కొన్ని వదులుకోవాలా. వాక్యం ఏమిటి? నువ్వు కావాలనుకున్నావు, దేవుడు నువ్వు కావాలనుకున్నావు, లోకం వదులుకోవాలి, లోక కార్యాలు వదులుకోవాలి, దేవునికి ఇష్టమైనది వదులుకోవాలి, దేవునికి ఇష్టమైనది పట్టుకోవాలి, దేవుని వాక్యం ధరించుకోవాలి. అప్పుడు నువ్వు సిద్ధపడాలి. అన్నీ కలిగి ఉండడు కాదు, దేవునికి ఇష్టమైనది వదులుకోవాలి, దేవునికి ఇష్టమైనది కలిగి ఉండాలి. ఈ రీతిగా నువ్వు కలిగి ఉండి సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా ఈ సాయంకాలం గమనించండి. హఠాత్తుగా, రహస్యంగా నువ్వు దేవుని ఎదుర్కోవాలి, ఎత్తబడాలంటే, వెళ్ళిపోవాలంటే ఏం కలిగి ఉండాలి? మరో మాటలో దేవుని వాక్యమే కలిగి ఉండాలి. అవునండి, దేవుని కలిగి ఉంటే ఏ సమయమైనా పర్వాలేదు అన్నట్టుగా నువ్వు ఉండాలి. ఎల్లప్పుడు ఇప్పుడే అన్నట్టుగా సిద్ధపడాలండి. దేవుడు తర్వాత వస్తాడు, అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఇప్పుడే అన్నట్టుగా సిద్ధపడాలి. అట్లా నువ్వు ఉండాలా. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక మిగిలిరా ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఎప్పటికీ జాగ్రత్త, సిద్ధపడు. దేవుని నమ్ముకున్నావు, దేవుని కోసం సిద్ధపడు. అది చెప్తున్నది, వార్నింగ్ లాగా చెప్తున్నాడు ఆయన. కనుక ఆ వార్నింగ్ జాగ్రత్త అని చెప్తున్నాడు. ఇది ఈ జాగ్రత్త నీకోసమే మనందరి కోసం చెప్తున్నాడు ఆయన. ఎలా ఉండాలి మన జీవితం అంతా కూడా? ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. అర్థమైందా? ఒకరోజు ఇష్టమైంది కాదు, ఎల్లప్పుడూ ఇష్టమైనదిగా ఉండాలి. ఇష్టమైంది ఆయన వాక్యము కలిగి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం.